హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే స్టార్ట్ అయిపోయినాము. మా జర్నీ స్టార్ట్ అయిపోయింది 7కి కాదు 6:30కి అట్లా స్టార్ట్ అయినాము. 6:30 స్టార్ట్ అయితే వెళ్ళేసరికి అయితే 11:30 అయిపోయింది. ఎందుకంటే మా అక్క వాళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. సో అందుకనే మేము అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయారు. పూజ కూడా సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా ఎవరైనా, అయితే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్ ముందే కంప్లీట్ అయిందంట. మేము మాత్రము కొంచెం లేట్ అయింది, కొంచెం ముందు వస్తే పూజకు అందే వాళ్ళము. ఇక్కడైతే దేవునికి అన్ని ప్రసాదాలు, కొబ్బరికాయలు అన్నీ సమర్పించినారు. డెకరేషన్ బాగా చేశారు. మనం ఎంత బాగా రెడీ చేస్తే అంత బాగా అనిపిస్తుంది కదా దేవుణ్ణి అయితే. ఇక్కడైతే మా అక్కయ్య హాయ్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోరు అని అయితే ఏదో ఫన్నీ వేలో చెప్తుంది. దానికైతే మాకు అందరికైతే నవ్వు వస్తుంది. ఈమె తర్వాత పూజ కంప్లీట్ కాగానే లంచ్ అయితే స్టార్ట్ చేసిర్రు. ఈ లంచ్ తిన్న తర్వాత అయితే ఇక ఐస్ క్రీమ్ తింటున్నారు వీళ్ళైతే. అన్నం తినమంటే తినరు, కాకపోతే ఇక తెలుసు కదా ఆటోమేటిక్గా పిల్లలు అంటే అందరూ అలానే ఉంటారు. లంచ్ అయిపోగానే అలా బయట అలా వాక్ చేసుకుంటూ కూర్చున్నాము. ఇక్కడ మా పిల్లలు అయితే రీల్స్ చేస్తున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్లోనైతే చాలా బాగుంది. ఎందుకంటే ఈ చిన్న పిల్లలకు కావాల్సినవి అయితే అన్నికి స్లైడ్స్ కానీ ఉయ్యాలలు కానీ బాగున్నాయి. వీళ్ళు రమ్మంటే ఇక పైనకి రమ్మంటే అస్సలు వస్తలేరు. కిందనే బాగుంది కదా ఇన్ని గేమ్స్ ఉన్నాక అందరితో కూర్చుందాం చేద్దామంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఉండరు కదా. అందుకనేసి ఇక కిందనే ఆడుకుంటూనే ఉన్నారు. ఇక వాళ్ళతో పాటు మనం కూడా కిందనే ఉండాలి కాబట్టి ఇక కిందకి పైనకి తిరుగుతూనే ఉన్నాము. ఇక మా పాప వాళ్ళైతే నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. ఎందుకంటే ఇక నాని వాళ్ళు వచ్చారు, అక్కయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు. అప్పుడో ఇప్పుడో తిందాము అనేసి అన్నప్పుడే మన దగ్గరకు వచ్చాడు, లేకుండా ఇక ఆడుకుంటూనే ఉన్నారు. సో ఎందుకు మనం ఊరికే పట్టుకొని ఉండడం అని అలా అయితే కొద్దిసేపు అయితే వాళ్ళని ఫ్రీగా వదిలేశాను, ఆడుకున్నారు. తర్వాత ఇక చిన్నపిల్లలే కాకుండా ఇక పెద్దలు కూడా సాహసాలు చేస్తారు. చూడండి ఎట్లా చేస్తున్నారు అడ్వెంచర్స్. ఇక కొద్దిసేపు అయిన తర్వాత పైనకి వెళ్ళేసాము. మా సిస్టర్ అయితే వీళ్ళే గృహప్రవేశానికి అయితే వెళ్ళారు. మా చిన్నత్తమ్మ వాళ్ళ పిల్లలు అన్నట్టు, మా బావ వాళ్ళ పిల్లలు. చాలా పీస్ఫుల్గా ఉంది ఇల్లు. అంటే మొత్తం అపార్ట్మెంట్ అన్నీ ఇప్పుడే తీసుకుంటున్నారు కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే.